మీ జాగృతి నాయకులను ఎలా భరిస్తున్నావు? అప్పుడు భరించావు ఇంకా వారేనా? ఓ బీఆర్ఎస్ అభిమాని ఆవేదనతో కూడిన సూచన సోషల్ మీడియాలో వైరల్. ఇంట గెలవకున్నా రచ్చ రాజకీయం చేస్తున్న కవితక్క. బీసీ కలమెత్తిన కవిత జాగృతిలో ఎంతమంది బీసీలకు జిల్లా అధ్యక్షులను చేశారు? బతుకమ్మతో రాజకీయ బతుకుదెరువు సాధించిన అక్క ఎంతమంది మహిళలు మీ జాగృతిలో క్రియాశీలకంగా ఉన్నారు? ఇంతకాలానికి వెల్లువెత్తిన ప్రశ్నల పరంపర. మేరే సవాలంకో జవాబుదో అని ప్రశ్నిస్తున్న ఆ పార్టీ నేతలే. చేసిన పాపాలు లోపాలు లెక్కించే టైం వచ్చింది. అడిగే సమయం ఆసన్నమైంది. చేసిన తప్పిదాలను ప్రశ్నించే గలానికి ఇన్నాళ్లకు ధైర్యం వచ్చింది. నిలదీసి అడిగే సందర్భము ఇక ఇదేననుకున్నారు. సూచనలు చేయడమే కాదు, లోపాలు సరిచూసుకునే హితబోధ కూడా చేసే పరిస్థితులు ప్రస్తుతం తలెత్తాయి. కవితక్క జైలుకు వెళ్లివచ్చిన తర్వాత మళ్ళీ తన రాజకీయ సెకండ్ ఇన్నింగ్స్ జాగృతిని ఎంచుకున్నది. బీసీ గలం విప్పింది. బతుకమ్మతో రాజకీయంగా బతికిన ఆమె మళ్ళీ బతుకు కోసం బతుకమ్మను ఎంచుకున్నది. అదంతా ఓకే, ఆమె అస్తిత్వం, ఆమె రాజకీయం. కానీ ప్రజలది షార్ట్ మెమరీ కాదు. గతంలో చేస్తూ వచ్చిన తప్పిదాలను ఎత్తి చూపేందుకు అప్పుడు ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు ఆ గలం బయటకు వచ్చింది. అక్క, మీ జాగృతిలో నాయకులతో ఎలా వేగుతున్నారు? ఎలా భరించారు? ఇంకా భరించాలా అంటూ ఒకే ప్రశ్నలో ఎన్నో తప్పిదాలను ఎత్తిచూపి వారి గతాన్ని ప్రశ్నించడంతో పాటు భవిష్యత్తును కూడా నిర్దేశించే హితబోధ చేసే స్థాయికి వచ్చారు. హార్డ్కోర్ బీఆర్ఎస్ వ్యక్తి ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అవును, నిజమే. బీసీ గలమెత్తిన మీరు ఎంతమంది బీసీలకు జాగృతిలో కీలక పదవులు ఇచ్చారు? మీ కులమనే ఏకైక కారణంతో నిజామాబాద్ జాగృతి బాధ్యతలు తెలంగాణ చరిత్ర పట్ల కనీస అవగాహన కూడా లేని ఓ వ్యక్తికి ఇవ్వలేదా? ఇప్పటికీ మార్చే ఆలోచన మీలో రాకపోవడం మీ కులపిచ్చికి నిదర్శనం కాదా? బతుకమ్మ పేరుతోనే మీ జాగృతికి జీవం కదా. మరి ఆ బతుకమ్మ ఆడే మహిళలు ఎంతమంది కీలకంగా మీ జాగృతిలో ఉన్నారు? ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు లేవు. మార్పులు లేవు. మారడం సాధ్యం కాదు. చెప్పడం సులభమే, కానీ ఆచరించడమే కష్టం. కానీ ఇప్పుడు ఆ రోజులు లేవు. అడిగే గొంతులు లేచాయి. అవి బయట వాళ్ళవి కావు, మన ఇంట్లో నుంచే.